నమస్కారం. సిడిఎన్ కబుర్లతో మీ ముందుకు ముఖ్యాంశాలు. ఘనంగా కొండబెట్టగుంట వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం భారీగా హాజరైన భక్తులు. పట్టణంలోని రామూర్తిపేట సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా బాబాకు ప్రత్యేక పూజలు పాల్గొన్న భక్తులు. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం పాల్గొన్న మాజీ శాసనసభ్యులు బీదా, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గంగరాజు. బొగ్గలు మండలం కొండబెట్టగుంటలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం స్వామివారి కళ్యాణం కన్నుల పండుగగా సాగింది. ఈ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. స్వామివారికి వేకువ నుంచే విశేష పూజలను ఆలయ అర్చకులు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. కావలి శాసనసభ్యులు ప్రతాప్ కుమార్ రెడ్డి స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబరాలను సమర్పించారు. గోవిందనామ స్మరణలతో భక్తులు హర్షధ్వానాల మధ్య శ్రీనివాసుని కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కళ్యాణ వేడుకలలో మాజీ శాసనసభ్యులు బీదా మస్తానరావు దంపతులు ఉభయదాతలుగా వ్యవహరించారు. మూడే ఎందుకు వెయ్యాలి అని ఎవరైనా అడగవచ్చు. మొట్టమొదటి ముని లక్ష్మీనారాయణులకు సంబంధించింది. విష్ణుమూర్తి వారు లక్ష్మీదేవిని హృదయ సీమలో ఉంచుకున్నారు. లక్ష్మీనారాయణుల అనుగ్రహంతో దంపతుల యొక్క మనస్సు ఒకటి కావాలని మొట్టమొదటి ముని. రెండవ ఉన్నారు, అదిగో హారతిస్తున్నారు. మన భజంత్రియుల మంగళ వాద్య పురస్సరమైనటువంటి క్రమంగా ఆ హారతిస్తారు. ఆ తర్వాత మాంగళ్య ధారణ చేస్తారు. లోక రక్షణ హేతుభూతమైనది భజంత్రియులు. అందుకోసం చెబుతున్నారు. అందరూ కూడా ఒక్కసారి నమ్మకం కావాలి. మాంగళ్యంతో నాదేనా లోక రక్షణ హేతునా కంఠే భద్రావి శుభగే పంచీవ శరదాం శతం రక్షణ హేతునా కంఠే భద్రావి శుభగే పంచీవ శరదాం శతం మాంగళ్య ధారణ ముహూర్త సుముహూర్తో ఈ కార్యక్రమాన్ని గురించి చెప్పే అవకాశం లభించింది. జై శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామికి, జై శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామికి. గోవింద గోవింద గోవింద. సహజం పురస్తాద్ ఆయస్య భగ్నం రతిమంచ చక్రం యజ్ఞో ప్రవేదం ఫలమశ్వతేజ సమస్మై ప్రతిమంజాం న్యాయుషా వర్చసా బ్రహ్మవర్చసా జైరత్యక్తోపవేదం దధా. వైభవమైన విధంగా మాంగళ్య ధారణ, యజ్ఞోపవేత ధారణ కార్యక్రమాలన్నీ కూడా జరిగి ఉన్నాయి. అంచేత ఈ స్వామివారి ఆలయానికి నేను రావడం మాత్రం ఇప్పుడే ఆ ఈశ్వరు గారు ఇక్కడ గెలిపించారు ఆ స్వామి అనుగ్రహంతో. కానీ మీ జిల్లాలో అన్నిటికీ వస్తున్న పెంచల కోన, నెల్లూరు రంగనాయక స్వామి, చిన్నవాడ కామాక్షిదేవి, నల్లవాడ వెంగమాంబదేవి దేవస్థానంలో అన్ని కళ్యాణాలకు వ్యాఖ్యానాలు చెప్పడం జరుగుతుంది. మేము సాయంత్రం కూడా నెల్లూరు రంగనాథ స్వామి కళ్యాణానికి వ్యాఖ్యానం ఉంటుంది. అందుకు మాలలు ఏర్పాటు
పార్వతిపేటలో ఉన్న సాయిబాబా మందిరంలో బాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురువారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకుని బాబాను దర్శించుకున్నారు. మధ్యాహ్న హారతి అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతాయ తనుజాతం సాయినాథ సమప్రభం భరద్వాజమహం వందే సర్వశిష్య ఫలప్రదం. అనంతాయ తనుజాతం సాయినాథ సమప్రభం భరద్వాజమహం వందే సర్వశిష్య ఫలప్రదం. అనంతాయ తనుజాతం సాయినాథ సమప్రభం. ఓ అనంత, మేము నేను ఎలా స్థుతించగలను, ఎలా నమస్కరించగలను? అనంతుడే అన్ని ముఖాలతో మీ గురించి గానం చేసి అలసిపోయాడు. మీ సాయినాథ మీకు సాష్టాంగం ఇస్తారు. నిత్యము భక్తితో మీ పాదాలు ధ్యానిస్తారు. అప్పుడు నా మనసులో భక్తి స్థిరమవుతుంది. అప్పుడు మాయ నుండి సంసారం నుండి ధరిస్తారు. సాష్టాంగం వస్తారు. ఈ మానవ జన్మ లభించడం మంచిది. నిజానికి మానవులే జన్మ సాధించగలరు. సాయిపై ప్రేమ నుంచి అహంకారం నిర్మూలించుకోవచ్చు. అల్పగ్రహము బాలుడము అయిన మా చేతులు పట్టుకోండి. మా చెక్కి పాదాలను చూసి గోపికలు మనసులో ధ్యానించి కృష్ణునితో కలిసి రాత్రి విశ్వరంలో కలిసిపోయారు. అటు కృష్ణనాథులైన సాయినాథ మేము సాష్టాంగ నమస్కారం. మౌపింపు చేసి గోసాగరాన్ని ఇప్పుడే దాటించు అత్యంత దీనభావంతో చేతులు సాయినాథను నమస్కరించుతున్నాము. సాయి కుంభర అక్షయ రూప అవుతారు. ఇటు రావయ్య నీకే సర్వలటి శృతి సారము ఆకులి అనసూయ కుమారుడు అయిన ఓ మహారాజా ఇటు రావయ్య. నిత్యము కాశీలో స్నాన జపాలు, నిర్మలమైన కొంగుల వేడిదారులు మహోరపురంలో నిద్ర చేస్తాం. అటువంటి సాయి రండి. ఎడమ చేతికి జోల త్రిశూలము నమ్మకము ధరించి భక్తుల గోణాలు ఎల్లప్పుడూ ముందుగా కడతాం. కాలువ పాదులు జపమాల కమండల మృగజపము ధరిస్తాం. మీ తలపై మొత్తంగా నాకు తెలియదు శోధిస్తుంది. తత్పరత్వం మీ నోరు ధ్యానిస్తారు. వారి ఇంత అక్షయమైన లక్షణం. పట్టణంలోని కచ్చరమెట్టలో ఉన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం మోహిని ఉత్సవ సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేకంగా అలంకరించారు. కచ్చరమెట్టలో చేసినటువంటి శ్రీ భూనిలాసమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఈ రోజు మోహిని ఉత్సవ సేవా కార్యక్రమం జరుగుతున్నది. కావున భక్తులంతా కూడా విశేషంగా పాల్గొని స్వామివారి యొక్క ఈ మోహిని ఉత్సవాన్ని జయప్రదం చేస్తున్నారు. తర్వాత స్వామివారికి ఈ రోజు సాయంత్రం అలాగే గరుడ సేవ మహోత్సవం ఉన్నది. ఆ మహోత్సవ సేవలో భక్తులంతా కూడా స్వామివారికి విశేష దీపాలంకరణ మరియు విశేష అలంకారంతో స్వామివారి గరుడ వాహనంపై ఈ కావలి యొక్క పురవీధుల్లో ఇచ్చేస్తూ భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. కావున భక్తులంతా కూడా ఈ యొక్క సేవా మహోత్సవాల్లో విరివిగా పాల్గొని తదనంతరం తీర్థప్రసాద వినియోగం స్వీకరించి స్వామివారి యొక్క కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుతున్నారు. పట్టణంలోని శాంతినగర్లో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం రాత్రి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గంగరాజు, మాజీ శాసనసభ్యులు బీదా మస్తాన్రావు, పట్టణ అధ్యక్షులు మచ్చటి వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్పర్సన్ అలేఖ్య, ఎంపీపీ మహేశ్వరి, నాయకులు గంటా నరసింహం, పోటూరు శ్రీనివాసులు, రంగారావు, కాకి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. టీడీపీ సంస్థాగత ఎన్నికలను కావలి నియోజకవర్గం మొట్టమొదటిగా పూర్తి చేసుకుందని రాష్ట్ర కార్యదర్శి గంగరాజ్ తెలిపారు. ఆయన టీడీపీ ఆఫీసులో విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో మొదటి స్థానంలో సంస్థాగత ఎన్నికలను కావలి టీడీపీ నాయకులు పూర్తి చేసుకోవడం అభినందించదగ్గ విషయమని అన్నారు. ఇందులో బీదా మస్తాన్రావుతో పాటు జిల్లా అధ్యక్షులు బీదా రవిచంద్ర, నియోజకవర్గంలోని అడ్హక్ కమిటీ సభ్యులు ఎంతో సహకరించారని అన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ అలేఖ్య, ఎంపీపీ మహేశ్వరి, నేతలు మల్సెట్టి వెంకటేశ్వర్లు, ఆత్మకూరి బ్రహ్మయ్య, గంటా నరసింహం, పోట్లూరు శ్రీనివాసులు, కాకి ప్రసాద్, గంగినేని వెంకటేశ్వర నాయుడు, నగళ్ల శ్రీనివాస్, కిరణ్, రంగారావు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆనవాయితీ ప్రకారం సభ్యత్వ నమోదు కార్యక్రమం అయిపోయిన తర్వాత గ్రామ కమిటీలు, ఆ గ్రామ కమిటీలు అయిపోయిన తర్వాత మండల కమిటీ అయిపోయిన తర్వాత జిల్లా కమిటీ, ఇవన్నీ కూడా ఆనవాయితీగా జరుగుతూ ఉంటుంది. కాకపోతే జిల్లాలో ప్రప్రథమంగా మొదటి స్థానంలో కావలి నియోజకవర్గంలో ఈ గ్రామ కమిటీలు, వార్డు కమిటీలు నిర్వహించడం జరిగింది. మరి మొదటి స్థానంలో రావడానికి కృషి చేసినటువంటి మన మాజీ శాసనసభ్యులు ఇన్ఛార్జి గారు మస్తాన్రావు గారు, ఆయన వెనకుండి ముందుండి కూడా అందరినీ ఎక్కడికక్కడ మండల పార్టీ నాయకులకి,
అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సర్పంచులకి, ఎంపీటీసీలకి, ఎంపీటీసీలకి అందరికీ కూడా ఈయన ఎప్పటికప్పుడు ఆర్గనైజ్ చేస్తూ, గంగరాజు గారు నేను చెప్పాను మీరు ఆ ఊరు వెళ్ళండి, నేను చెప్పాను ఇక్కడ కమిటీలు జాగ్రత్తగా చేయండి అని చెప్పడం చాలా సంతోషించదగ్గ విషయం. ముందుగా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షుడు రవిచంద్ర గారు కూడా ముళ్ళకల్ల పెట్టి కూర్చున్నట్టు ఎప్పటికప్పుడు నాకు ఫోన్లు చేయటం, ఆయన కూడా ఎప్పటికప్పుడు పర్సూ చేయటం, ఈ దశలో ఈ కావలి నియోజకవర్గం మొదటి స్థానంలో రావడానికి వచ్చింది. మనకి ఉదయగిరి నుంచి 15 మందిని ఇక్కడికి ఎలక్షన్ ఆఫీసర్లుగా వేయటం జరిగింది. వాళ్ళు కూడా చక్కగా ఇక్కడ అందరితోటి కోఆర్డినేట్ చేసుకుని ఇక్కడ కూడా కమిటీలు వేయడం జరిగింది. మరి వాళ్ళందరూ 15 మంది ఉన్నారు. ఆ 15 మంది పేర్లు కూడా కొంచెం వాళ్ళు కష్టపడ్డారు కాబట్టి చెప్పడం మన బాధ్యతగా. కావలి టౌన్కి కాగి ప్రసాద్ గారు, అట్లాగే గండ్రా నరసింహం గారు, అట్లాగే చంద్ర వెంకయ్య గారు, మొట్టుకూరి చిరంజీవి రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా కావలి టౌన్లో అందరితో కోఆర్డినేట్ చేసుకుని మనిషెట్టి వెంకటరెడ్డి గారితో కోఆర్డినేట్ చేసుకుని కమిటీని నిర్వహించారు. అలాగే కావేరి రూరల్కి జొన్నాలగడ్డ రామానాయుడు గారు, దంతులూరి వెంకటేశ్వర్లు గారు, వీరు కూడా అక్కడ రూరల్లో అందరితోటి కోఆర్డినేట్ చేసుకుని కమిటీలు చక్కగా ఎలాంటి వివాదం లేకుండా పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా బోగోలు మండలం కల్లూరు మోహన్ రావు గారు, బొల్లినేని రామారావు గారు, వీళ్ళు కూడా అక్కడ బోగోలు మండలంలో ప్రతి నాయకుడితోటి, ప్రతి కార్యకర్తతోటి కూడా అనుసంధానం చేసుకుని అక్కడ కమిటీలు పూర్తిగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా దగదెత్తి మండలం పులిగొండ మధుసూదన్ రెడ్డి గారు, మద్దిసాని వెంకటేశ్వర్లు గారు, వీరు కూడా అక్కడ దగదెత్తి మండలంలో ఉన్నటువంటి కమిటీలన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. అల్లూరు మండలం చేదర మల్లికార్జున గారు, చీకుర్తి రవీంద్రబాబు గారు, వీళ్ళందరూ కూడా ఈ కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి 4 మండలాలు ఆ మున్సిపాలిటీని కలిసి ఒక చక్కటి వాతావరణంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా ఒక శిక్షణ పొందిన సైనికుల్లాగా ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ముందుంటారని చెప్పి నిరూపించినటువంటి ఈ కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ముఖ్యంగా మన మస్తాన్ రావు గారు అయితే ఎప్పటికప్పుడు గంగరాజు గారు కమిటీలు జాగ్రత్తగా జరుగుతున్నాయా లేదా, మరి ఏం చేస్తున్నారు, జిల్లాలో మనమే మొదటి స్థానంలో ఉండాలనేటువంటి కాన్సెప్ట్తో ఆయన చెప్పారు. దాని ప్రకారంగానే ఈరోజు జిల్లాలోనే మొదటి స్థానం మనకు దక్కిందని చెప్పి తెలియజేస్తూ, కావలి మున్సిపాలిటీలో వైసీపీ కౌన్సిలర్లు ప్రజాస్వామ్య విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు మాజీ శాసనసభ్యులు బీదా మస్తాన్రావు. ఈ మేరకు టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో భాగంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీలో సుమారు 10 కోట్ల రూపాయల నిధులు ఉన్నాయని అన్నారు. తాగునీరు, పారిశుధ్య సంస్థలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తుంటే వైసీపీ కౌన్సిలర్లు అడ్డుపడటం సరికాదని అన్నారు. అదేవిధంగా ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్యామ్ సుందర్ రెడ్డిని కావాలని తాము బదిలీ చేయించామని వైసీపీ నాయకులు అనటం అది వారి విఘ్నతకే వదిలేస్తున్నామని అన్నారు. డిపార్ట్మెంట్లో ఆయనకు జరిగిన అన్యాయంపై దీర్ఘకాలిక సెలవులో వెళ్లారని అన్నారు. వైసీపీ నాయకులు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. ఇబ్బందులు పడుతుంటే డబ్బు పెట్టుకొని అంగట్లో అన్ని అల్లు నోట్లో శని ఉన్నట్టు ఇక్కడ 10 కోట్లు పెట్టుకొని మంచినీటికి ఎద్దడికి ఖర్చు పెట్టడానికి లేకుండా చేస్తారు, ఈది లైట్లు వేయడానికి లేకుండా చేస్తూ ఉంటారు, పారిశుద్ధ్యం లేకుండా చేస్తూ ఉంటారు. అక్కడ వాళ్ళు పనిచేసేటువంటి చిన్న కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు జీతాలు పై చేయకుండా చేస్తూ ఉంటారు. ఎవరిని ఇబ్బంది పెడుతున్నారు మీరు? కాబట్టి మీరు చేసేది ఇది ప్రజాస్వామ్య విరుద్ధంగా చేస్తూ ఉంటారు. మీరు రాజకీయం చేస్తున్నారే కానీ మీరు ఏం చేయడం, మీరు మాట తప్పేదని చెప్పి మన ప్రస్తుత చైర్మన్ అలైకి గారు మా దగ్గరకు వచ్చి మాట తప్పినవాడు, తెలుగుదేశం పార్టీ మాట నిలబెట్టుకుంటే మేము కూడా మీ అన్నట్టు ఉంటామని చెప్తే ఆ రోజు మేమందరం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మాట్లాడుకు తీసుకున్నటువంటి నిర్ణయం ఇది. కాబట్టి అటువంటి పక్షంలో మేము అప్రజాస్వామ్యంగా పోలేదు. మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడదు. మీరు ఓడించడానికి ప్రయత్నించారు, మీ బలం ఉంటే ఓడించుండొచ్చు, ఓడించలేకపోతే ఎలక్షన్ జరిగింది. కాబట్టి ఈ పద్ధతులు ఇప్పటికైనా మానండి. ఈ కోర్టు చుట్టూ తిరిగి కావలి పట్టణ ప్రజల్ని ఇబ్బందులు పెట్టద్దు. ఏదైనా ఉంటే గౌరవ సుప్రీంకోర్టులో కేసు ఉంది, ఏమైనా ఉంటే మేము వ్యతిరేకంగా ఏమైనా చేస్తుంటే మీరు ఎత్తుకో కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వేసుకోండి. అంతేగాని ఇటువంటి చట్ట విరుద్ధమైనటువంటి పనులు చేయొద్దని మేము కోరుకుంటా ఉన్నాం. 2 కోట్ల రూపాయల ప్రతిపాదనతో కావలి కాలువకి సంగం బ్యారేజ్ దగ్గర నుంచి ఇప్పుడు కావలి రూరల్ మండలంలో రుద్రకోట, సర్వాయిపాళ్ళు ఇవన్నీ కూడా ఆయకట్లో ఉన్నాయి. కానీ కావలి కాలువ సామర్థ్యం చాలడం లేదు, ఎడల్పు లోతు లేదు. దానికోసం డిజైన్లు మార్పించి ఒక డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి 211 కోట్ల రూపాయలకి సోమశిలకి మొన్న 8వ తారీఖు పోయిన నెల గౌరవ నీటిపారుదల శాఖ మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి వచ్చినప్పుడు మన మంత్రి గారి సమక్షంలో, నారాయణ గారి సమక్షంలో మేము రిక్వెస్ట్ చేసుకునే కావల కాలువ రైతాంగ ఇబ్బందులు ఆ క్షణానికి ఆ క్షణం ముందు డిపిఆర్ రావడంతో 211 కోట్లు
ఫస్ట్ నేను నెల్లూరు జిల్లాలో ఈ ప్రాజెక్ట్నే శాంక్షన్ చేస్తున్నాను అని పబ్లిక్ అనౌన్స్ చేసి మీరు క్లిప్పింగ్లు కూడా చూడండి. ఇప్పుడు ఆ 211 కోట్ల రూపాయల ఆధునీకరణ పనుల సందర్భంగా ఇక్కడ చాలా మండలాల్లో, అదేవిధంగా ఉదయగిరి జలదంగి మండలం కానీ, కావలి మున్సిపాలిటీ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కానీ నిరంతరాయంగా నీళ్లు ఇబ్బంది లేకుండా వచ్చేదానికి అవకాశం ఉంది. ఇదే కాకుండా కావలి మున్సిపాలిటీకి ఇబ్బంది రాకూడదు, సాగునీటికి ఇబ్బంది వసతి ఇక్కడ దీనికి లింకు చేస్తేనే 120 కోట్ల రూపాయలతో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ప్యాకేజీ వచ్చే విధంగా మన సంఘం నుంచి సమ్మర్ స్టోరేజ్కి నేరుగా పైప్ లైన్కి ప్రపోజ్ చేసి కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పంపించడం జరిగింది. కావాలి మున్సిపల్ అధికారులు కనుక్కోండి. మేమేంటంటే ప్రచారం మాకేంటంటే పనులు చేసేది ఎక్కువ, ప్రచారం తక్కువ. కానీ లేదు, ఏం చేయకుండా పాడు చేసే పద్ధతి ఎక్కువ యువతలకి వాళ్ళకి. కాబట్టి మేము చేసే కృషి అంతా మేము చేస్తా ఉన్నాం. మేము సిటిఎన్ కబుర్లు నేటికి సమాప్తం.